నమస్తే. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే, రాజకీయ వ్యవస్థలోనే ఒక చరిత్రాత్మక ఘట్టం అని చెప్పొచ్చు. ఒక అపురూపమైన ఘట్టం ఆవిష్కృతమవుతోంది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ ఎన్డీఏ గవర్నమెంటే 2023లో తీసుకొచ్చింది. అయితే దానికి తుది రూపం ఇచ్చేందుకు, అట్లనే డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు ఉద్దేశించిన 3 కీలక బిల్లులను ఇవాళ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. దాని మీద చర్చ మొదలైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాట్లాడారు, అమిత్ షా మాట్లాడారు. విపక్షాలు కొన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రేపు ఖచ్చితంగా దీని మీద ఓటింగ్ జరుగుతుంది, ఆమోదం కూడా పొందుతుంది. సరే, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ఓటింగ్కు అడ్డుకోరు, ఎందుకంటే మహిళల ఓట్లు పోతాయి వ్యతిరేకిస్తే. ఎందుకంటే దానికి ముడిపడి ఉన్న అంశమే కాబట్టి. ఎందుకంటే డీలిమిటేషన్ జరగకుంటే మహిళా బిల్లు రాదు. మరి అయితే మహిళా రిజర్వేషన్కి సంబంధించి దీనికి సంబంధం ఏంటంటే 2001లో తీసుకొచ్చిన 84వ రాజ్యాంగ సవరణ అడ్డంకిగా మారుతోంది. ఎందుకంటే దాని ప్రకారం 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తర్వాతనే అప్పుడు జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేయాలి. అంటే స్థానాలు పెంచాలి, లోక్సభ స్థానాలు పెరగాలి. అంటే ఆ జనాభా డేటా ఆధారంగా పెరగాలంటే 2036కు అది జరగాలనేది 84వ రాజ్యాంగ సవరణ ఉంది. రాజ్యాంగం ప్రకారం అదనమాట. అదే జరిగితే ఇప్పుడు కనీసము 2039 అంటే 2029 ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ ఉండదు. 2039 వరకు ఆగాల్సిందే. మరి అంతవరకు ఆగే పరిస్థితిలో లేరు. అంటే కేంద్ర ప్రభుత్వం వేగంగానే వెళ్ళాలనుకుంటోంది. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది. దశాబ్దాల పోరాటం సాగింది మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం. ఎన్నో ఉద్యమాలు నడిచినాయి. ఎట్టకేలకు చట్టం వచ్చేసింది. ఇంకా ఆగకూడదు. ఒక 2047ను ఒక విజన్గా పెట్టుకొని రాజకీయంలో మహిళ భాగస్వామ్యం పెరిగేలా, రాజకీయ రంగంలో కూడా ఒక నిర్ణయాధికారం మహిళకి ఇచ్చేలా, ఒక మహిళా శక్తిని మరింత ప్రోత్సహించేలా ప్రభుత్వం ముందుకెళ్తూ ఇప్పుడే చేసేయాలన్న సంకల్పంతో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఉంది. సో మహిళా బిల్లును, రిజర్వేషన్ బిల్లును అడ్డుకోలేదు. కానీ ఈ డీలిమిటేషన్ వచ్చేసరికి మాకు డీలిమిటేషన్ పట్ల అభ్యంతరం ఉంది, మాకు సౌత్కు అన్యాయం జరుగుతుంది అంటూ ఒక కొత్త వాదన, విచిత్ర వాదన తీసుకొస్తున్నాయి కొన్ని పార్టీలు, కొందరు నాయకులు, ముఖ్యంగా స్టాలిన్, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు. సౌత్ వచ్చేసరికి మనకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాలు ఉంటాయి. ఇప్పుడు 179 సీట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ రాష్ట్రాలకు కలిపి. అయితే మేము జనాభా నియంత్రణలో, కుటుంబ నియంత్రణలో ముందున్నాం మేము సౌత్ రాష్ట్రాలు. అందుకని జనాభా రేటు ఇక్కడ తగ్గింది, పెరుగుదల రేటు ఇక్కడ తక్కువ ఉంది. నార్త్లో ఎక్కువ ఉంది కాబట్టి నార్త్లో సీట్లు ఎక్కువ పెంచే కుట్ర చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే నార్త్ పార్టీ, నార్త్ బెల్ట్ కాబట్టి ఇప్పటికే స్టాలిన్ వీళ్ళు అనేది అదే కదా, వాళ్ళకి అలవాటే కదా. ఒక ప్రాంతం పేరిట, భాష పేరిట విద్వేషాలు రేపడం, విభజించడం అలవాటే కాబట్టి సహజంగానే స్టాలిన్ ముందు నుంచి ఈ నిరసన, ఈ విమర్శ చేస్తూ వస్తున్నాడు. నార్త్లో సీట్లు పెరుగుతున్నాయి, మళ్ళీ నార్త్ ఆధిపత్యం నడుస్తుంది సౌత్ మీద అనేది వాదన వినిపిస్తున్నాడు. ఇంకా ది గ్రేట్ మన చీఫ్ మినిస్టర్ అయితే విచిత్రంగా జీడిపి ఆధారంగా సీట్ల సంఖ్య పెరగాలన్నాడు. నవల పాలైందని చెప్పొచ్చు. తేజస్వి సూర్య గట్టి కౌంటర్ ఇచ్చాడు. అసలు సీఎంఏనా, అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చదువుకుంటున్నాడని అన్నాడు. ముఖేష్ అంబానీకి మరి కొన్ని 100 సీట్లు పోవాలని కూడా అన్నాడు ఆయన. ఆ రకంగా చూసినా కూడా జీడిపి ఆధారంగా అంటే తమిళనాడు, కర్ణాటక మనకన్నా ముందుంటాయి. అట్లుంది మన తెలివి, మన ముఖ్యమంత్రి తెలివి, అట్లుంది మన కర్మ. ఇజ్జత్ పోయింది. ఇంకా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి వల్ల ఢిల్లీలో ఇజ్జత్ పోయింది ఇవాళ. సో అదేదో నడుస్తుంది, అది మాటకు మాట అవి నడుస్తున్నాయి. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు 500, మరి ఎన్ని పెరుగుతాయి డీలిమిటేషన్తో అంటే 543 స్థానాలు ఇప్పుడున్నాయి. ఇంకొక 307 పెంచి 850కి సీట్లు పెరగనున్నాయి. ఆ 850కి 33% మహిళలకు కేటాయిస్తారనమాట చెప్పాడు అమిత్ షా. చెప్పారు ఇవాళ ఇందాక మాట్లాడుతూ ఏ స్టేట్లో ఎన్ని పెరుగుతాయి అనేది తెలుసు.